సో ఇప్పుడు రాజేష్ గారు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ గురించి చూసాం కదా స్టవ్స్. ఇప్పుడు మనము కర్రీస్ వండడానికి ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇండియన్ బర్నర్ అన్నమాట. ఇండియన్ బర్నర్ 2 స్టవ్స్ వస్తాయి దీంట్లో ఏంటంటే మనం కర్రీస్ ఏది కావాలంటే అది వండుకోవచ్చు, సాంబార్ కర్రీస్ సో వండుకోవచ్చు. ఎక్కువ కూడా రేంజ్ కూడా వండుకోవచ్చు. మనం ఆ స్టవ్ కి ఈ స్టవ్ కి చాలా డిస్టెన్స్ ఇచ్చాం. సో పెద్ద వండీస్ కూడా మనం వండుకోవచ్చు. అర్థమైంది. ఇప్పుడు యాక్చువల్లీ ఈ పొయ్యికి డిస్టెన్స్ ఎందుకు ఇచ్చారంటే బాండి పెద్దదైనా కూడా ఎక్కువ క్వాలిటీలో వండుకోవాలి, ఎక్కువ క్వాంటిటీ అంటే మాత్రం ఈ రెండిటికి ఇబ్బంది లేకుండా ఇచ్చారు, పక్క పక్కన కాకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు. ఓకే, ఈ కర్రీ మాక్సిమం ఎంత క్వాంటిటీ మనం కుక్ చేసుకోవచ్చు? క్వాంటిటీ అంటే మనం ఒక 20 kgs అట్లా వండుకోవచ్చు. 20 kgs చికెన్, మటన్, వాటెవర్, సాంబార్ కర్రీస్. ఓకే, సో అయితే ఇది 20 kgs కుక్ చేసుకోవడానికి యూజ్ ఉంది కదా. మరి ఇంత 2 ఒకేసారి ఇస్తున్నారు, ఎట్ టైం 2 పనులు అయిపోతాయి. మరి దీని బడ్జెట్ ఎలా ఉంది? ఇది 18,000 18,000. ఓకే.